జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. మాఘమాస అమావాస్య. అమ్మ ఏం చేయాలి, ఎలా చేయాలి అమ్మ? ఒక రకంగా చెప్పాలి అని అంటే అమావాస్యలు చేసిన తర్వాత మా ఇంట్లో చాలా మట్టుకి ఒక రకంగా రూపాయికి లోటు లేకుండా మాకు వెళుతుందమ్మ పౌర్ణములు అమావాస్యలు చేసిన కాడి నుంచి అనేసి చాలామంది అంటున్నారు. అలాగే మనకి ఈ అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి అన్నది మీకు నేను రేపు మార్చి 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీకు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలనుకున్నా, ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదంటే ఆఫీస్ నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే కనుక మీరు వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే, జవ్వాది పౌడర్ కాడ నుంచి, లిక్విడ్ కాడ నుంచి, మనీ బ్యాండ్స్ కాడ నుంచి వాళ్ళని ఏది అడిగినా సరే చక్కగా వాళ్ళు పంపించడం అనేది మీ ఇంటికే పంపిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా మీరు గమనించగలరు. అలాగే మీకు వచ్చేటప్పటికి నాకు పంపించే ఫోటోలు మీరు ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని, ఫోన్ అపాయింట్మెంట్లు డైరెక్ట్ కాదు, ఫోన్ అపాయింట్మెంట్లో మాకు ఫోటో పంపించమన్నప్పుడు కొంచెం మంచిగా పంపించండి. అంతేగాని కొంచెం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని షార్ట్లు వేసుకున్న ఫోటోలు మాత్రం మాకు పంపించొద్దు. ఎందుకంటే అది ఒక రకంగా చూసేటప్పటికే కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి జాతకం చెప్పాలి కదమ్మా. కాబట్టి ఇది ఏమనుకోకండి అమ్మా, ఇలా చెప్పానని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని నాకు ఎలా పంపించండి. అయితే ఎప్పుడు చెయ్యాలి అని అంటే మనకి 27వ తారీఖున చెయ్యాలండి. మనం నిండుగా ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో, ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో అప్పుడే మనం చేసుకుంటాం, మనకు అలవాటు. కాబట్టి 27వ తారీఖు లక్షవారం వచ్చింది. 27/2/2025 నైట్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారంట ఏంటి అంటే, ఇప్పుడు రాత్రి చేసుకోండి అమావాస్య అన్నాను అనుకోండి, ఏ టైంకి చేసుకోవాలంటే ఒకటి గుర్తుంచుకోండి, కొన్నిటికి నేను టైములు చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు మీకు రేపు వచ్చే అమావాస్య ఉంది, రాత్రంతా అమావాస్య ఉంది. కాబట్టి రాత్రంతా మీ ఇష్టం, మీరు ఏ టైంలో మీకు కుదురుతుందో ఆ టైంలో కూర్చొని చేసుకోండి, ఏం పర్వాలేదు. పర్టిక్యులర్గా కొన్ని టైముల్లో కావాలి, ఈ టైంలోనే చేస్తే వీళ్ళు విన్ అవుతారు అని అనుకున్నాను అనుకోండి, అలాంటప్పుడు మీకు టైములు చెప్తాను తప్ప లేకపోతే టైములు చెప్పను. అదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఏం చెయ్యాలి అని అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రసాదాలకి కావాల్సింది ఏంటంటే మీకు 2 కొబ్బరికాయలు తెచ్చుకోండి, మంచి కొబ్బరికాయలు. ఓకే, తర్వాత మీరు పరవన్నం చెయ్యండి. పరవన్నంలో కొంచెం మీరు కుంకుమ పువ్వు వేయండి, అది కూడా ప్రసాదంగా పక్కన పెట్టుకోండి. అలాగే శనగలు, మీకు అంటే దారిద్రాన్ని తప్పించాలి అని అంటే గురుడు మనల్ని అనుగ్రహించాలి, అందులోని ఈ 3 ప్రసాదాల కింద కావాలి. ఆ తర్వాత మనం చేయాల్సిందేంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అభిషేకం చేసుకుంటాం అలవాటే. అభిషేకానికి నీళ్ళు ఎలాగా, జలాన్ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసు. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే, అమ్మ మీరు మాకు గోమతి చక్రాల గురించి, లక్ష్మీ గవ్వల గురించి, వీటి గురించి చెప్పడం మానేశారమ్మా అని అంటున్నారు. ఇంకా ప్రతి వీడియోలోనూ చెప్పడం ఎందుకండి మీకు? ఎందుకంటే ఆల్రెడీ నేను ఫస్ట్లో మీకు అమావాస్యల్ని, పౌర్ణాన్ని పరిచయం చేసిన కొత్తలో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మానేశాను. కాబట్టి ఇక్కడి నుంచి మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. ఎందుకని అంటే మనం అభిషేకం చేసుకుంటాం. అభిషేకం చేసుకున్న తర్వాత మీకు నేను పువ్వులను కూడా చెబుతుంటాను. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు చామంతి పువ్వులు రెడీ చేసుకోండి. ఓకే, పువ్వులు చెప్పినప్పుడు అభిషేకం చేసేసిన తర్వాత ఆ స్వాముల్ని, అమ్మల్ని అందరినీ తీసేసి చందనం పెట్టి, కుంకుమ పెట్టి మళ్ళీ వరుసగా పెట్టుకున్న తర్వాత మీరు పువ్వులతో అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత గోమతి చక్రాలతో కానీ, లక్ష్మీ గవ్వలతో కానీ మీ ఓపిక, 4 గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తర్వాత గురువింద గింజలు, తర్వాత కలువపూసలు, వీటిలన్నిటితో చేసుకుంటానమ్మా అంటే చేసుకోండి. లేదు అని అనుకుంటే నేను చెప్పలేదని కాదు, చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేదమ్మా మేము ఒక్క పువ్వులతో చేసుకుని అభిషేకం చేసుకుని తర్వాత ప్రసాదాన్ని నివేదన చేసేస్తామమ్మా అన్నా కూడా చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని టైముల్లో కొన్ని రోజులు, కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు అంటే అమావాస్య నక్షత్రం
తర్వాత రోజులు వీటిలన్నిటిని చూసుకుని ఏ ప్రసాదం పెట్టాలి, అలాగే భగవంతుడికి ఏ పువ్వు నివేదన చేయాలన్నది కూడా ప్రధానంగా చెప్తాను కాబట్టి అక్కడే ఎక్కువ శాతం ఫోకస్ చేయండి మీరు. ఓకే, అయితే మీరు ఏం చేస్తారంటే వీటిలన్నిటితో అర్చన చేసుకుంటాను అమ్మ అంటే కనుక చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే స్వామివారికి, అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి, మన ఇంట్లో ఉన్న స్వాములందరికీ కూడా చక్కగా 2 కొబ్బరికాయలు మంచిగా పగిలేటట్టు కొట్టి ఆ నీళ్ళని ఒక గ్లాసులో పోసి అక్కడే పెట్టండి. చక్కగా కొబ్బరికాయలను కూడా తీసి కొట్టేసేసి అక్కడ పెట్టండి. ఇంకొకటి, కొబ్బరికాయ పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కుంకుమ తీసి కొబ్బరికాయకి అటు ఇటు 4 పక్కల కుంకుమ పెడుతున్నారు. అలా పెట్టకూడదండి. ఓకేనా, కొబ్బరికాయ పెట్టి అక్కడ పెట్టేయండి. పెట్టిన తర్వాత 2 కొబ్బరికాయలు కొట్టేసి పూజ అయిపోయాక పెట్టండి. గ్లాసులోకి నీళ్లు పట్టి నీళ్లు కూడా అక్కడ పెట్టండి. శనగలు చక్కగా తాలింపు పెట్టి, వెల్లుల్లిపాయ వేయకుండా తాలింపు పెట్టి, తాలింపు పెట్టినవి పెట్టండి. అలాగే పరవన్నాన్ని మధురంగా చేసి జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ వేసి పైన కొంచెం కుంకుమ పువ్వు అలా వేసి అక్కడ పెట్టేయండి. పెట్టేసి వీటిలన్నిటి మీద కూడా మీరు కొబ్బరికాయలు కొట్టారు చూసారు, కొట్టిన దాంట్లో ఇంతంత బెల్లం ముక్క వేయండి. 4 చెప్పల్లోనూ బెల్లం ముక్క వేయండి. తర్వాత ఈ పరవణంలో చిన్న తులసి దళం వేయండి. తర్వాత వీటిలన్నిటిని మీకు అంతా అయిపోయి మీ కోరిక ఏదైతే ఉందో అదంతా చెప్పుకున్న తర్వాత అప్పుడు స్వామికి చక్కగా నివేదన చేసుకోండి. అలాగే పొగ వేయడం మాత్రం మానకండి. బాగా ఇంటి నిండా చక్కగా పొగ వేసుకోండి. అలాగే దీపాలు ఎన్ని పెట్టాలి అని అంటే కనుక మీకు వచ్చేటప్పటికి 6 దీపాలు వెలిగించండి. చక్కగా స్వామి అమ్మ చుట్టూ కూడా 6 దీపాలు వెలిగించండి. మీ ఇష్టం, కొబ్బరి నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదు, ఇక్కడ ఏ నూనె పెట్టుకున్నా పర్వాలేదు, కాబట్టి వెలిగించుకోండి. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు మీరు తాగేయచ్చు, కొబ్బరికాయలు మీరు తినేయచ్చు, ప్రసాదము మీరు తినేయచ్చు. లేదు ఎవరికైనా పంచిపెట్టుకుంటానమ్మా అంటే కూడా పంచిపెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఈ నీళ్ళు ఉన్నాయి చూసారా, అభిషేకం చేసిన వాటర్ ఉందో చూసారా, కొంచెం స్టోర్ చేసుకుని చక్కగా ఇల్లంతా జిమ్మేసుకోండి. కొంతమంది అడుగుతున్నారు చాలా నీళ్లు పెరిగిపోయినాయి అమ్మ అనేసి. పెరిగిపోవడం ఎందుకండి, అంత పెరిగేటప్పుడు ఒక పని చేయండి, రోజు జిమ్ వేసేయండి. ఇవాళ అమావాస్య కాడ నుంచి పౌర్ణమి వచ్చే వరకు ఈ నీళ్ళు డైలీ సాయంత్రం పడుకునేటప్పుడు ఇంట్లో కొంచెం చిలకరించేసేసుకుని పడుకోండి. లేదు అని అనుకుంటారా, ఇంట్లో మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఆ మొక్కలకు పోసుకోండి. చక్కగా మొక్కల్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి మొక్కలు చక్కగా పువ్వులు పోస్తాయి, చక్కగా కాయలు బాగా కాస్తాయి. లేదు ఇంకా అంతా ఇదిగా అనుకుంటే, ఇంకా ఎక్కువైపోయినాయి అనుకుంటే తీసుకెళ్ళి ఎక్కడైనా మీరు నది ఉంటుంది కదా, అంటే పారే నీరు తప్ప మురికి నీళ్ళలో కాకుండా కలిపేయండి. ఇలా గనక మీరు రేపు అమావాస్య గనక చేసినట్టయితే, మాఘమాసం అమావాస్య చేసినట్టయితే చాలా రకాల అదృష్టాలను మీరు పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ లక్ష్మీదేవి స్వామితో సహా అనుగ్రహించారు మిమ్మల్ని. లక్ష్మీదేవి అంటే ఒక్క తల్లే రాకూడదండి, స్వామితో సహా రావాలి. అమ్మ ఒక్కలాగా కాకుండా 8 లక్ష్మీల రూపంలో మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.